நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய். நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய். மாத்தமும் தாராரோ வாசல் திறவாதார். மாத்தமும் தாராரோ வாசல் திறவாதார். நாத்துள்ளாய் முடி நாராயணன் நம்மால். நாத்துள்ளாய் முடி நாராயணன் நம்மால். பூத்த பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள். பூத்த பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள். கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும். கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும். தோத்தமுனக்கே பெருந்தோயில் தான் தந்தானோ. தோத்தமுனக்கே பெருந்தோயில் தான் தந்தானோ. ஆத்த அனந்தனுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேணோ. రింబావా మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవమును పొందిన తల్లి తలుపు తెరవకపోయిన పోదువుగాక. మాటనైనను పలుకవా. పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటము గల నారాయణుడు ఏమియూ లేని మా వంటి వారము మంగళము పాడినను పరా అను పురుషార్థమును వసంగెడి పుణ్యమూర్తి. ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రోయగా ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢ నిద్రను నీకు వసంగినాడా. ఇంత అధికమగు నిద్రమత్తు వదలనివో తల్లి, మాకందరకు శిరోభూషణమైన దానా. నిద్ర నుండి లేచి మైకము వదిలించుకొని తేరుకొని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరిచి మాటాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము నిమ్ము. ఈరోజు మనం 10వ పాసురం చదువుకుందాం. ఈనాటి గోపిక ఫలము సిద్ధించినను సిద్ధింపకపోయినను దానివల్ల వచ్చు లాభ నష్టములు పరమాత్మవే కానీ తనవి కావని నిశ్చలముగా నున్నది. గాఢ నిద్రలో మునిగి ఉన్న ఆమె కృష్ణుని పొరిగింటి పిల్ల. ఈమెను మేల్కొలుపుచున్నారు. ఆవిడే ఏమీ మాట్లాడలేదు. తలుపు తెరవకపోయినా పోనీమ్మా, మాటలైనా పలుకవా అని నీ వాక్కుని వినిపించి మా సాత్విక లక్షణాలు కాపాడవా అని అర్థించిరి. కిరీటమందు పరిమళించుచున్న తులసి కలవాడు నారాయణుడు. నీవు దాచినను దాగునది కాదు తులసి వాసన. ఆ వాసన వచ్చుచున్నది. మీ ఇంటి నుండి అతడు లేనంటే ఎట్లు పొసుకును. పూర్వం ఒకనాడు మృత్యువు నోటిలో పడిన కుంభకర్ణుడను రాక్షసుడుండెను. అతడు నీతో ఓడి పెద్ద నిద్రను వసంగినాడా. కుంభకర్ణ శబ్దము ద్రావిడ భాషలో కుంభకర్ణన్ అని ఉచ్చరింపబడును. కుంభకర్ణుడు అంటే కుండలో నుండి పుట్టినవాడు, అగస్త్యుడు అని మరొక అర్థం కలదు. వింధ్యపర్వతమును ఎదగనీయకుండా ఆపినవాడు, సముద్రమును పుడిసిపట్టి త్రాయినవాడు, వాతాపి చేసుకున్నవాడు. ఈ 3 మహత్యములు ఆ గోపికకు కూడా అగస్త్యుని ప్రభావము చేయగలిగినవేమోనని గోపికలు భావించుచుంటిరి. అహంకారము తగ్గించి జ్ఞాన ప్రశ్నలు చేయుట, శాస్త్రజ్ఞానము ఉన్ననాడే భగవద్ అనుభవమును అందగలరు. ధ్యానము నిరంతరము చేయుట,
ఈ 3 లక్షణములు ఈ గోపికలో కలవు. తలుపు తెరువుము, నీ వాక్కు మాకు అందునట్లు నీ నోరు తెరిచి మాట్లాడుము. భగవద్ అనుభవ పరవశములో నీ శరీరము మా కంటపడినట్లు దర్శనము ఇవ్వము అని అర్థించారు. భగవత అనుభవం గలవారు లోకులు నిందించిన లోకములోనికి వచ్చి ఆర్తి గల వారిని ఉద్ధరింతురు. వారి రూపము, వారి దర్శనము, వారి వాక్కు భగవత్ ప్రాప్తికి సాధనములే. ఈనాటి లోనున్న గోపిక అలాంటిది. బయట గోపికల ప్రార్థన విని తలుపు తెరిచి వారిలో కలిసింది.